శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. వీరారాధ్య వీరాడ్రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. వీరారాధ్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని వీరారాధ్యాయై నమః అని ధ్యానించాలి. వీరులచే ఆరాధింపబడే తల్లి వీరారాధ్య. దీక్ష పొందిన వారు దీక్షితులు, వీరే వీరులు. దీక్షితులచే ఆరాధింపబడి తల్లి నియమపాలనతో అమ్మను ఆరాధించేవారు వీరులు. వీరిచే ఆరాధింపబడే తల్లి వీరారాధ్య. ఇంద్రియ నిగ్రహంతో మనస్సును పరమాత్మయందు లీనం చేసి అమ్మను ఆరాధించేవారు వీరులు. యోగులు జ్ఞానులుగా వీరు ఉంటారు. వీరిచే ఆరాధింపబడే తల్లి నేను నాది అనే అభిమానం లేనివారు వీరులు అని అర్థము. వీరాడ్రూప ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని వీరాడ్రూపాయై నమః అని ధ్యానించాలి. విరాట్ స్వరూపం కలిగిన తల్లి వీరాడ్రూప ఉత్కృష్టమైన రూపము. సకల బ్రహ్మాండములు ఆ తల్లి అవయవములుగా భావించదగిన యొక్క స్వరూపము. ఇకపై లోకాలు లేని సత్యలోకము ఆ తల్లి శిరస్సు. సూర్యచంద్రాగ్నులు ఆమె నేత్రత్రయము. దిక్కులే చెవులు, వేదాలు వాక్కులు, వాయువు ప్రాణము. సర్వవ్యాపకమైన అవ్యక్తము ఆ తల్లి యొక్క హృదయము. భూమి ఆ తల్లి పాదత్వయము. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత విరాట్ స్వరూపము అన్నారు వాగ్దేవతలు. విరజ ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని విరజాయై నమః అని ధ్యానించాలి. పాపరహితురాలు విరజ. రజస్సు లేని తల్లి విరజ. మాలిన్యరహితము సృష్టి కారణమైన మూలశక్తులను కలిగినది విరజ. రజస్సు అనగా నిర్మలమైన తల్లి. హృదయములో మాలిన్యం లేకపోయినచో అదియే విరజ. శుద్ధతత్వమే విరజ. బీజశక్తులు కారణశక్తులు గల తల్లి విరజ. విశిష్ట రజము కలిగిన తల్లి విరజ. సత్వగుణ ప్రధానమైన తల్లి విరజ అన్నారు వాగ్దేవతలు. విశ్వతోముఖి ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. విశ్వమంతటా ముఖాలను కలిగిన తల్లి విశ్వతోముఖి. సర్వ జగత్తులను పరిశీలించి చూడగల ముఖములు కలిగినది అర్థము. అనగా సమస్తముగా కనిపించే తల్లి. అమ్మ యొక్క జ్ఞానము సంపూర్ణము. ఆ జ్ఞానము అన్ని వైపులకు విస్తరించగలదు. ముఖము అనగా ఎటువంటిదైనా చూడగల, వినకగల, ఆశీర్వదించగల త్రిగుణాత్మకమైనది ఆ తల్లి. అటువంటి ముఖములను నలువైపులా కలిగి ఉన్న తల్లి అని పరమేశ్వర చైతన్యమే అంతటా నిండి ఉన్న తల్లి. అవి ఏవీ తనకు అంటకుండా ఉంచుకునే ఆ జగన్మాతను విశ్వతోముఖిగా భావించి నమస్కరిస్తున్నాము. ప్రత్యగ్రూప ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని ప్రత్యగ్రూపాయై నమః అని ధ్యానించాలి. ప్రత్యేకమైన రూపమును కలిగిన తల్లి. ఇంద్రియములను అంతర్ముఖం చేయగలిగిన వారికి ఆ తల్లి యొక్క రూపము గోచరిస్తుంది. ఆ జగన్మాత కూడా అంతర్ముఖ రూపము కలిగినదే కనుక మన ఇంద్రియములన్నీ పరాన్ముఖమే. అది నిలవబడదు. ఇది అంతర్ముఖులకు మాత్రమే దొరికే రూపం ఉంటుంది. ఉపనిషత్తు. ఆ పరమాత్మకు మరో పేరు ప్రత్యేగాత్మ. దేహాలకు అతీతమైన ఆత్మ ప్రత్యేగాత్మ స్వరూపమైనది ఆ తల్లి గనక ప్రత్యగ్రూప. పరాకాశ ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని పరాకాశాయై నమః అని ధ్యానించాలి. నిర్గుణ పరబ్రహ్మకు అలవాలమైన ప్రదేశమే పరాకాశము. ఆకాశమే అమ్మవారు. ఆకాశ స్వరూపిణిగా ఉన్న తల్లి ఆకాశానికి ఆవల ఉన్నది పరాకాశము. దేనిని ఆధారంగా చేసుకుని సమస్తములు ఉన్నాయో ఆ చైతన్య శక్తి యొక్క స్వరూపమే పరాకాశము. ఎవరు ప్రత్యక్ష దృష్టితో చూస్తారో వారికి పరాకాశం లభిస్తుంది. అది ఏ దహరాకాశ రూపిణి. మన హృదయంలో ఏదేని శక్తి ఉన్నదో అది ఏ పరాకాశము. ఆకాశం అనగా వెలుగు, సంపూర్ణము, ప్రకాశించున్నది అనే అర్థము. మన శరీరంలో అజ్ఞాన చక్రం నుంచి నమస్కారం వరకు వ్యాపించిన వెలుగే పరాకాశం అని మరొక అర్థము. ప్రాణధ ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని ప్రాణధాయై నమః అని ధ్యానించాలి. సర్వప్రాణులలో ప్రాణములను ఇచ్చే తల్లి ప్రాణద. మన లోపల ఉన్నది పరాకాశము. అది సుషుమ్న ద్వారా ప్రసరిస్తున్నది. ఈ ప్రసరిస్తున్న చిచ్చక్తి శక్తియే మనకు ప్రాణములనిస్తుంది. ఈ శక్తి సుషుమ్న ద్వారా అన్ని నాడులకు ప్రసరిస్తూ మనకు చైతన్యమునిస్తున్నది గనక శ్రీమాత ప్రాణద. శరీరానికి శక్తిని ఇస్తున్న మూలస్థానము. ప్రత్యగ్రూప తెలుసుకొని పరాకాశగా ఉంటున్న ప్రాణములనిస్తున్న తల్లి ప్రాణద. కదలికను కలిగించినది ప్రాణము. ప్రాణం వలననే శరీరం కదులుతుంది. అటువంటి ప్రాణానికి కూడా కదలికను కలిగించే ప్రాణానికి ప్రాణం ఎవరో ఆ తల్లే ప్రాణద. అమ్మ బుద్ధికి కూడా కదలికలను ఇస్తుంది. శరీరమే ఆత్మ, మనస్సు, బుద్ధిగా ఉంది. ప్రాణానికి ప్రాణమే ఆత్మస్వరూపిణి అయిన అమ్మ ప్రత్యగ్రూపగా దీనిని తెలుసుకోగలగాలి.
పంచ ప్రాణముల వల్ల మానవులు బ్రతకటం లేదు. వారు ఈశ్వర చైతన్యం వలనే బతకగలుగుతున్నారు కనుక అమ్మను ప్రాణద అన్నారు వాగ్దేవతలు. ప్రాణరూపిణి, ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దీనిని ప్రాణరూపిణ్యై నమః అని ధ్యానించాలి. ముఖ్య ప్రాణస్వరూపిణిగా ఉన్నది జగన్మాత. సుషుమ్న ద్వారా ప్రసరించే చిదేకర స్వరూపిణి ఆ తల్లి. మన లోపలి చలనశక్తి పరమాత్మ స్వరూపం వల్లనే శ్వాసగా కదులుతుంది. ప్రాణాలకు ప్రాణమైనది ఆ శ్రీమాత కనుక ప్రాణరూపిణి. వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 8. ఈ నామములు అమ్మ సగుణ నిర్గుణ తత్వమును తెలియజేసేవిగా ఉన్నాయి. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.